సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, నాకు ఈ 2-3 డేస్లో చాలా కమెంట్స్ కావచ్చు, చాలా డైరెక్ట్ మెసేజ్ అయితే వస్తున్నాయి. ఏదైతే ఈ ఐఏఎస్ స్కామ్ ఉందో దాని మీద వీడియో చేయమనేసి చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. అండ్ గైస్, నేను ఈ యాప్ స్కామ్ గురించే కాదు, నేను సైబర్ అంటే ఆన్లైన్లో జరిగే చాలా స్కామ్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్లోనే మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాను. వీడియోస్ని మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అసలు ఆన్లైన్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి అనేసి. సో దీన్ని పక్కన పెడితే మనకు ఓల్డెన్ డేస్లో అంటే మన మొబైల్ అనేది మన చేతిలో లేకముందు, ఇంటర్నెట్ రాకముందు స్కామ్స్ అనేవి ఎలా ఉండేటివి అంటే జస్ట్ ఆ పక్కింట్లో దొంగతనం చేస్తేనో, వాళ్ళ ఇంట్లో అమౌంట్ ఎత్తుకెళ్తేనో లేదా నగలు ఎత్తుకెళ్తేనో ఇలాంటి స్కామ్స్ జరిగేవి. బట్ ఇప్పుడు స్కామ్స్ కూడా చాలా అప్డేట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు స్కామ్స్ ఎలా ఉన్నాయి అంటే జస్ట్ సింగిల్ క్లిక్తో మీకు తెలియకుండానే మీ బ్యాంక్లో ఉన్న అమౌంట్ అంతా లూటీ చేస్తున్నారు. అంత డేంజర్ స్కామ్స్ అనేవి మనకు జస్ట్ మొబైల్ త్రూనే జరుగుతున్నాయి. సో అలాంటి స్కామ్స్లో ఒకటే ఈ ఐఏఎస్ స్కామ్ అనేది. ఏదైతే ఇంటిగ్రేటెడ్ యాడ్స్ సర్వీస్ పేరుతో వచ్చిన యాప్ ఉందో ఈ యాప్లో జరిగింది కూడా కంప్లీట్గా పెద్ద స్కాము. దాదాపుగా మన తెలుగు స్టేట్స్లోనే ఒక 500 crores దాకా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ యాప్ వాడు 500 crores స్కామ్ అయితే చేయడం అయితే జరిగింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను గైస్, నేను చాలా వీడియోస్లో స్కామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రిపీట్ చేశాను, మళ్ళీ కూడా ఈ వీడియోలో కూడా రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే మీకు యాప్లో కావచ్చు ఇలాంటి సైట్స్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉంది అనిపిస్తే జస్ట్ యాప్ని క్లోజ్ చేయడం కానీ ఆ సైట్ నుంచి లాగౌట్ అవ్వడం లాంటివి చేస్తేనే బెటర్ గైస్. మీరు ఒకవేళ యాప్లో ఫ్రీ మనీకి, ఈజీ మనీకి అంటే అలవాటు పడి ఇలాంటి సైట్స్లో, ఇలాంటి యాప్స్లో ఇన్వెస్ట్ చేశారు అంటే కంప్లీట్గా మళ్ళీ స్కామ్కి గురవుతారు. సో కంప్లీట్గా మీరు ఇలాంటి వాటిని అవాయిడ్ చేస్తేనే బెటర్ గైస్. అండ్ ఇక ఈ ఐఏఎస్ యాప్ స్కామ్ గురించి నేనేం చెప్తాను అంటే, ఎస్ గైస్, మీరు యాప్లో కంప్లీట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మోసపోయారు గైస్. సో ఇక్కడ మీకు 0% రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకో చెప్తాను, మీరు ఎప్పుడైతే ఒక బ్యాంక్ నుంచి వెళ్ళి ఈ యాప్లోకి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి యాడ్ చేస్తారో, సో మీరు ఆ ట్రాన్సాక్షన్ అనేది హోల్డ్లో పెట్టాలి అంటే మీరు వితిన్ 24 అవర్స్లోనే మీరు సైబర్ పోలీసులకు కావచ్చు లేదా బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మీ అమౌంట్ అనేది హోల్డ్లో ఉంటుంది. లేదు మీరు 24 అవర్స్ తర్వాత మేము ఈ స్కామ్ని మేము గుర్తించాము, అప్పుడు మాకు అమౌంట్ రికవరీ కావాలి అంటే ఇంపాసిబుల్ గైస్. ఎందుకంటే సో మనకి ఇక్కడ 24 అవర్స్లో మనకు గుర్తించడానికి ఇంపాసిబుల్. ఎందుకంటే వీరు ఇప్పుడు ఏదైతే ఐఏఎస్ యాప్ వాడు ఉందో మనకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ వర్క్ అవుతుంది కాబట్టి వర్క్ అవుతుంది అనేసి మనం అమౌంట్ అనేది విత్డ్రా చేయము. తీరా మనం అమౌంట్ అనేది ఎక్కువ ఎర్న్ చేసిన తర్వాత విత్డ్రా చేద్దామని ట్రై చేస్తే వాడు విత్డ్రా లిమిటే మనకు 72 అవర్స్ టైం ఇవ్వడం అయితే జరిగింది విత్డ్రాల్ అనేది మనకు ప్రాసెస్ అవ్వడానికి. ఆ 72 అవర్స్ తర్వాత కూడా ఒకసారి ప్రాసెసింగ్ అనేసి, పెండింగ్ అనేసి, టెక్నికల్ ఇష్యూ అనేసి ఈ విధంగా మనకు హోల్డ్లో పెడుతూనే ఉంటాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు అంటే వానికి తగినంత టైం అనేది దొరుకుతుంది కాబట్టి సింపుల్గా వాడు అనుకున్న ప్రాఫిట్ టార్గెట్ అనేది రీచ్ కాగానే యాప్ని క్లోజ్ చేస్తాడు గైస్. ఆ క్లోజింగ్ అనేది కూడా చాలా నిదానంగా ఫస్ట్ విత్డ్రాల్ స్టాప్ చేస్తాడు, ప్రాసెసింగ్ అనేసి, టెక్నికల్ ఇష్యూ అనేసి ఒక 2-3 డేస్ గడుపుతాడు గైస్. ఎందుకంటే ఎవరైనా విత్డ్రాల్ అనేది పెట్టారా లేదా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా అనేసి ఇంకా కొంత అమౌంట్ అనేది స్కామ్ చేయడానికి ఒక 2-3 డేస్ కొనసాగించి తర్వాత క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ మాత్రం హోల్డ్ చేయడు, విత్డ్రాల్ చేసే ఆప్షన్ మాత్రం ముందే స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. సో అదే జరిగింది మనకు ఐఏఎస్ యాప్లో. ఒక 3 డేస్ బ్యాకే మనకు విత్డ్రాల్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రాసెసింగ్లో కావచ్చు, పెండింగ్లో వెళ్ళడం కావచ్చు, మనకు విత్డ్రాల్ అనేది కంప్లీట్గా వర్క్ అవ్వడం లేదు. సో దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఒక పాపప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏమని అంటే ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మీ అకౌంట్ అనేది హోల్డ్లో ఉంది, మీ అకౌంట్ అనేది అన్లాక్ కావాలి అంటే మీరు సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి, ఆ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది అనేసి మళ్ళీ పాపప్ అనేది రావడం అయితే జరిగింది. సో ఎందుకు అనేది కూడా మళ్ళీ కింద స్కామ్స్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ యాప్లో మనుషులు వర్క్ చేస్తున్నారా మరి రోబోట్స్ వర్క్ చేస్తున్నాయి అనేది మనకు తెలియడానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాం అనేసి సింపుల్ లాజిక్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చాలా మెంబర్స్ మనీ అనేది లాస్ అయిపోయినప్పటికీ మళ్ళీ కూడా ఇన్వెస్ట్ చేద్దాం, ఏదో ఒక అంటే మళ్ళీ విత్డ్రా కాకపోదా, మన అకౌంట్ అనేది అన్లాక్ కాకపోదా అనేసి మళ్ళీ స్కామ్లో కొంత అమౌంట్ అనేది స్కామ్ జరగడం అయితే జరిగింది. స్టార్టింగ్ జరిగినంత కాదు కానీ నెక్స్ట్ అంటే విత్డ్రాల్ అనేది హోల్డ్లో అయిపోయిన తర్వాత అంటే విత్డ్రాల్ వర్క్ కానప్పుడు కూడా చాలా మెంబర్స్ ఇన్వెస్ట్ చేసి
అప్పుడు కూడా చాలా అమౌంట్ అయితే మనకు స్కామ్ జరగడం అయితే జరిగింది. సో దీన్ని చూస్తేనే మనకి ఏమైనా అర్థమవుతుందంటే జనాలు ఏ విధంగా ఈజీ మనీకి అలవాటు పడ్డారనేసి దాన్ని ఒక్కదాన్ని చూస్తేనే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అండ్ మరి ఇలా జరిగినా కానీ మారుతారంటే మారరు గైస్. ఎందుకంటే నేను ఇందాకే ఈ ఐఏఎస్ యాప్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు న్యూస్లో కూడా వచ్చింది. ఆ న్యూస్లో కమెంట్స్లో చూశాను గైస్. సో ఈ ఐఏఎస్ యాప్కి సంబంధించి కొత్త యాప్ వచ్చింది, ఆ యాప్ అనేది వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇంకో పేరుతో ఈ యాప్ వచ్చింది, ఈ యాప్ని ట్రై చేయండి అని ఒకడు కమెంట్ పెట్టాడు గైస్. ఆ కమెంట్ కింద చూస్తే ఆల్రెడీ ఆ వీడియోలో క్లియర్గా చెప్తున్నాడు ఈ ఐఏఎస్ యాప్ అనేది స్కామ్ అనేది జరిగింది, ఇంత అమౌంట్ అనేది స్కామ్ జరిగింది అనేసి. సో దాని కింద కమెంట్స్లో ఐఏఎస్ యాప్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత వాడే కొత్త యాప్ తీసుకొచ్చాడు, ఆ యాప్ నేమ్ అనేది ఇది అనేది కమెంట్ చేయగానే సో కింద వాడికి ఏమని కమెంట్ చేస్తున్నారంటే సో లింక్ పంపించు బ్రదర్, మేము కూడా రిజిస్టర్ అవుతాం, లింక్ పంపించు అనేది 1000 కమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అక్కడే అర్థమైపోయింది జనాలు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడ్డారు కాబట్టి ఇలాంటి స్కామ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇక మళ్ళీ స్కామ్స్లో అమౌంట్ అనేది లాస్ అయిపోయిన తర్వాత లబోదిబోం అంటూ మళ్ళీ అమౌంట్ అనేది రికవరీ చేయాలి, మేము సైబర్ పోలీసులను కంప్లైంట్ ఇస్తాము. సో ఇలాంటివి జరుగుతాయి. సో బెటర్ మీరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మీకు మంచిది. ఒకవేళ ఇన్వెస్ట్ చేశారు అంటే అది మీ ఓన్ రిస్క్ గైస్, ఎవరు కూడా దాన్ని రికవరీ చేయడానికి అవకాశం ఉండదు. మీ ఓన్గా మీ మనీని మీరు పోగొట్టుకుందాం అంటే కంప్లీట్గా వీటిలో ఇన్వెస్ట్ చేయండి. కానీ మళ్ళీ మేము ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు కారణమో వీళ్ళు కారణం అనేసి వేరే వాళ్ళని అయితే బ్లేమ్ చేయకండి. ఎందుకంటే మీరు ప్రతిదానికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ ఓన్గా మీ మనీ లాస్ అవుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేరు. మీరు మారినంత వరకు ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి గైస్. సో ఇంతే గైస్, మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి స్కామ్స్ కావచ్చు, ఇలాంటి యాప్స్ కానీ మీకు దగ్గరికి వస్తే అంటే మీ మొబైల్కి లింక్స్ వస్తే వీటి జోలికైతే వెళ్ళకండి. అసలు ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కావచ్చు, సైట్స్ కావచ్చు, వాటిని మీరు ఇగ్నోర్ చేస్తేనే మీ మనీ అనేది సేఫ్ ఉంటుంది గైస్. సో ఇంతే గైస్, మీ వీడియోలో అయితే చెప్పాలనుకున్నది. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. Thank you guys. Thanks for watching this video.